గ్రామీణ ప్రాంతాల్లో సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు అమూల్యమైన సమయాన్ని కోల్పోతున్నారంటూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మెరుపు ధర్నా చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ముఖ్య కూడలిలో పలు కాలేజీల విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. కొందరుకు చౌదరిగూడెం, నందిగామ, ఫరూక్ నగర్ మండలాల నుండి పేద విద్యార్థులు విద్యను అభ్యసించడానికి షాద్ నగర్ కాలేజీలకు వస్తూ ఉంటారని, 2019 కరోనా నుండి ఇప్పటి వరకు చాలా వరకు బస్సులు రద్దు చేశారని, సమయానికి బస్సులు రాకపోవడంతో విలువైన సమయాన్ని కోల్పోతున్నారని, తిరిగి గ్రామాలకు చేరుకోవాలంటే సాయంత్రం వేళ బస్సులు లేక రాత్రి 9 గంటలకు విద్యార్థినీలు ఇళ్లకు చేరుకుంటున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. అధికారులు సమయానికి బస్సులు నడపాలని, లేని పక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఒక్కడే ఫోన్ పట్టి వీడియో దీనికైనా కదండి నీ నేడు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఎన్నికల కంటే ముందు 6 గ్యారంటీలతో ప్రజల్లోకి చైతన్యం చేయడం జరిగింది. ఆగా ఫ్రీ బస్ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి ఏదైతే ఫ్రీ బస్సులు అమల్లోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులకు కావచ్చు, గవర్నమెంట్లో చదివే విద్యార్థులకు కావచ్చు, ప్రైవేట్ పిల్లలకు కావచ్చు, ఎవరికైనా సరే సరైన సమయానికి బస్సులు రాక కాలేజీల్లో ఒక్కొక్క క్లాస్ మిస్ అవుతారు, ఒక్క ఫస్ట్ పీరియడ్ అనేది మిస్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలా మిస్ అవ్వడం వల్ల వాళ్ళు నెక్స్ట్ క్లాస్లో ఒక ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ క్లాస్లో ఏదైతే ఉందో అది అర్థం కాకుండా ఎంతో మంది విద్యార్థులు ఇలా గవర్నమెంట్లో చదువుతున్న విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఊర్లకు పంపించే బస్సులు బంద్ చేసి మన హైదరాబాద్ కావచ్చు, మాబ్నర్ సైడ్ కావచ్చు, ఇక్కడ సైడ్ వేసి ఊర్లలో పల్లెటూర్లకు కావచ్చు, చిన్న చిన్న గ్రామాలకు కావచ్చు, ఆ గ్రామాలకు బస్సులు పంపకుండా నేడు పిల్లలని 10-10:30 అవుతున్నా కూడా అదే బస్ స్టాండ్లో నిల్చోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, రేవంత్ రెడ్డి గారు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, ఏదైతే ఫ్రీ బస్ అని చెప్పి అమలు చేసిరో అంతే అధికారంతో మీరు అనేక బస్సులు ప్రొవైడ్ చేసి పేద విద్యార్థులు కావచ్చు, అనేక ఊర్లో గ్రామ ప్రజలు కావచ్చు, సదుపాయం అనేక విధాలుగా బస్ సమస్యలు తీరేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలి. ఎందుకంటే బస్సులు సమయాన్ని రాకపోతే గ్రామ పంచాయతీలు కానీ, ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ, గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ పేద విద్యార్థులు విద్యను దూరం చేస్తున్న రోజులు కనబడతా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
బస్సుతో అనేక సమస్యలు ముడిపడి ఉన్నాయి. పేద వీళ్ళకు చాలా విద్య అంటే మేము దీనికి ఎంకరేజ్ చేస్తూ ఉన్నాం. ఫ్రీ బస్సులు పెట్టిరు, దానికి మేము కాదని అంటలేం, కానీ అనేక బస్సులు ప్రొవైడ్ చేసి విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా ఉండాలి. అలాగే ఫ్రీ బస్సులు పెట్టిన తర్వాత కండక్టర్లు కావచ్చు, డ్రైవర్లు కావచ్చు, పిల్లల పట్ల దురుసుగా మాట్లాడడం కానీ, ఆధార్ కార్డు లేకపోతే తిట్టడం కానీ, వాళ్ళతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. బస్సులలో సీటింగ్ కెపాసిటీ 60 నుంచి 70 వరకు ఉంటే ఒక్క బస్సులో 2 బస్సులు పట్టే మంది అంతగా ఎక్కించి అనేక ప్రజలకి యాక్సిడెంట్లు చూసుకుంటాం. రోజు ఎక్స్ప్రెస్ బైపాస్లో అవి ఇవి గుద్దుకొని మనుషులను చంపేస్తున్నారు. అంటే యాక్సిడెంట్ చనిపోతూ ఉన్నారు. అంటే బస్ కెపాసిటీ ఎంతైతే ఉంటుందో అంతే ఎక్కించుకొని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. కానీ ఇవాళ రేపు ఒక్క బండి పైన ట్రిపుల్ రైడింగ్ అంటేనేమో 1500 రూపాయల ఫోటోలు కొడతా ఉన్నారు. నేడు రాష్ట్ర ప్రభుత్వం బస్సు కెపాసిటీ 60 మంది ఉంటే 120 మంది 150 మందిని ఎట్లా నిలబెడతారండి? ఎట్లా ఇదెక్కడ అన్యాయము? బండి పైన వెళ్తేనేమో 1500 ఫైన్ వేస్తావు. అదే ప్రభుత్వం బస్సులో 150 మంది వేస్తే ఎవరు పట్టించుకోవాలి? దాని పరిష్కారం ఏంది? ఎవరు ఫైన్ వేయాలి? మాతో ప్రభుత్వం అంటేనే ప్రజలు లేని ప్రభుత్వం ఎట్లా ఏర్పడింది అలా నేను ప్రశ్నిస్తా ఉన్నాం ఏఎస్ఎఫ్ షాద్ నగర్గా. కాబట్టి ఏంటంటే ఈ ఫ్రీ బస్ పెట్టిర్రు, సరే ఓకే, మేము దానికి అబ్జెక్షన్ లేదు. అలాగే ఫ్రీ బస్ కంటే ముందు ఏదో పేద విద్యార్థులు చదువుతున్నారో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇవ్వాలి. అలాగే ప్రతి ఒక్కరికి బస్ పాసులు అనేది అమ్మాయిలకు అబ్బాయిలకు అనేది తేడా లేకుండా ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బస్ పాసులు కానీ ఫ్రీగా ప్రొవైడ్ చేయాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ షాద్ నగర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. బస్సు మాత్రం ప్రొవైడ్ చేయాలి, మాకు కావాల్సిన న్యాయం అంతే. రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుని. ఈరోజు షాద్నగర్ ముఖ్య కూడలిలో విద్యార్థులను అందరినీ సమీకరించి ప్రోగ్రాం చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, గ్రామాల్లోకి 2019 వరకు గ్రామానికి ఒక బస్సు ఉండేది. కానీ తర్వాత చూసుకున్నట్టయితే గ్రామానికి బస్సులు లేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి మనం షాద్నగర్ పట్టణంలో చూస్తూ ఉన్నాం. ఒక షాద్నగర్ పట్టణంలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల కొరత ఉన్నది. కాబట్టి ఇది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలి. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పేద విద్యార్థులు కానివ్వండి, మెజారిటీగా చదువుకున్నటువంటి విద్యార్థులకు టైంకి బస్సులు రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒకటే మేము ఎస్ఐపైగా చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే విద్యార్థుల కోసం విద్యార్థుల ప్రాణత్యాగాల మీద తెలంగాణ ఏర్పడ్డదని మనం చెప్తా ఉన్నాం. విద్యార్థులు లేదే రాష్ట్ర ప్రభుత్వం లేదు. విద్యార్థుల కోసం ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మమ్మల్ని మోసం చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి ఏలుతా ఉన్నది. కానీ ఈరోజు విద్యార్థులు రోడ్ ఎక్కినా పట్టించుకున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వాలు ఉన్నది. కాబట్టి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే ఈ విద్యార్థులు కూడి ఈ షాద్నగర్ ముఖ్య కూడలిలో ధర్నా చేస్తున్నారో, ఒక్కొక్క విద్యార్థిగా మేము లీడర్గా మేము మాట్లాడాల్సింది ఒకటే, ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరికి మీరు బస్సులు నడపాలి. అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు మీరు సమయానుకూలంగా బస్సులు నడపాలి. ఇప్పటి వరకు డిపో మేనేజర్ గారికి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాం, అయినా స్పందించకపోవడం సిగ్గుచేటు. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దిగివచ్చి విద్యార్థులకు న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీసుకుంటాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని లేపుతాం. ఈ విధంగా అమలు చేసేంత వరకు ఎస్ఎఫ్ఐగా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పి మీడియా ముఖంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు. ఇంకా ఎంత అయినా సరే ఈ ఉద్యమాన్ని ఆపే వరకు, ఈ ఉద్యమం సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం ఇలాగే కొనసాగిస్తాం. విద్యార్థుల పక్షాన ఎస్ఎఫ్ఐగా చావు వరకు పోరాడతామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినందుకు విద్యా వర్గాలకు అలాగే విద్యార్థి ఉద్యమాలందరికీ పేరు పేరున విప్లవ వందనాలు.